వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి మాజీ ఎమ్మెల్యే రాజకీయ విశ్లేషకులు గోంది ప్రకాశ్రావు గారు ఉన్నారు. నమస్తే. గోంది ప్రకాశ్రావు గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం ఈ మధ్య బాగా వైరల్ అయింది. దాని గురించి ఎక్కువగా చర్చించుకున్నారు. పొలిటికల్గా అది హీట్ టాపిక్ అయింది. అయితే మీనాక్షి నటరాజన్ గారు ఎంట్రీ తర్వాత క్యాబినెట్ మీటింగ్లో కూడా ఆవిడ కూడా పాల్గొన్నారు. సెక్రటేరియట్కి వెళ్ళారు. విద్యార్థి సంఘాలతో పాటు అదేవిధంగా వివిధ పౌర సంఘాలతో కూడా ఆవిడ చర్చించారు. ఇది ప్రస్తుతం వివాదం అవుతుంది. క్యాబినెట్ మీటింగ్లో ఒక కాంగ్రెస్ నాయకురాలు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఒకటి, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీస్ ఎవరైనా కానీ సెక్రటరియట్లో క్యాబినెట్ మీటింగ్ కానీ క్యాబినెట్ మంత్రులు ఏదైనా ఇష్యూలో కలవడానికి అవకాశం ఉంది. క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటామే ఆ మీటింగ్లో ఉందా లేదా, లేకపోతే సబ్ కమిటీ ముగ్గురు వేశారు దాంట్లో కూర్చున్నా కూడా ఏ విషయమైనా కానీ ఆమె ఒక ఫిర్యాదుదారు కాదు ఇక్కడ, లేకపోతే ఏదైతుందో ఆమె ఒపీనియన్ తీసుకుంటానికి తెలంగాణ ప్రాంతం కాదు. ఆర్ లేక్యూ గెస్ట్ హౌస్ ఆర్ గాంధీ భవన్, సెక్రటరియట్ బయట ఎక్కడైనా కానీ మంత్రులతో కూర్చుంటే ఆమెకు హక్కు అర్హత ఉంటుంది. కానీ సెక్రటరియట్ అనేది ఏదైతుందో పరిపాలనా భవనం, పరిపాలనా భవన్లో ఏదైతుందో ఆమె ఎంపీగా ఉంది. రాజ్యాంగము, పద్ధతులు, ప్రోటోకాల్స్ అన్నీ తెలుసు. మరి ఆమె ఎలా సెక్రటరియట్లో రివ్యూ చేస్తుంది మంత్రులతో కానీ పత్రికలు వస్తున్నాయి, దాన్ని ఖండించడం లేదు. అలాగే ప్రజా సంఘాలు, ఎన్ఎస్యు, తర్వాత ప్రొఫెసర్తో కూడా అక్కడనే మాట్లాడినట్టు తెలుస్తుంది. సెక్రటరియట్ ఏదైతుందో పరిపాలనా భవనం, ఆమె ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాత్రమే. తో అది నిబంధనలకు విరుద్ధము. అంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆమె రంగంలోకి దిగిందా? ఒకటి, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీస్ ఏదైతుందో ఇక్కడ ఇష్యూ కాంట్రవర్సీ అయింది కనుక గతంలో సెంట్రల్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో 2 సార్లు విజిట్ చేశారు. రోహిత్ ఇష్యూలో 2 సార్లు. తో అక్కడ ఓ జటిలంగా సమస్య అయింది. వన్యప్రాణులు ఏదైతుందో కొంత ఫేక్ కావచ్చు, కొంత నిజాలైతే క్లారిటీ ఉన్నాయి. నెమలులు ఉన్నాయి, దాంట్లో అడవి పందులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి. ఒక కుక్క ఏదైతుందో జింక రోడ్డు మీద పడ్డది మనం చూసాము. ఒక జింక ఏదైతుందో ఈ చెట్లు నరుకుతూ ఉంటే వెళ్ళి ఏదైతుందో పక్క నివాస ప్రాంతాలకు వెళ్ళేదంటే వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పిన సంఘటన చూసాము. అంటే అదంతా ఫేక్ వీడియోలు ఈ క్రిషాంక్ టీం తయారు చేసిన కొంత ఫేక్ క్రియేట్ ఉండొచ్చు, నేను దాన్ని అబ్జర్వ్ చేయలేదు. కానీ నిజంగా దాంట్లో మాత్రం జింకలు ఉన్నాయి. ఇది ప్రాంతం ఇప్పుడు గండిపేట, ఇదైతే కొన్ని 100 ఎకరాలు, 2,000 ఎకరాల్లో ఇది ఒక 400 ఈ ప్రాంతం అనుకోండి, కంపౌండ్ ఉంది. జింకలు, అడవి పందులు అనేది నార్సింగ్లో గండిపేట దగ్గర మా కోడలు వాళ్ళు ఏదైతుందో మేనకోడలు వాళ్ళ ఫ్యామిలీ ఏదైతుందో ల్యాండ్స్ ఉన్నాయి, మా మిత్రులున్నాయి. అక్కడ అడవి పందులు వస్తున్నాయి, జింకలు వస్తున్నాయి, నెమిళ్ళు అయితే 100 ఉన్నాయి. ఇంకా మొయినాబాద్ రూట్లో వెళ్తే ఇంకా ఫుల్ ఉంటాయి. ఉన్నాయంటే అసలు చెప్పరానంత. అక్కడ వరి కానీ ఏదైతుందో మొత్తం ఏదైతుందో విత్తనాలు ఏదైతుందో వరి అంతా 25% తింటున్నాయి మా గండిపేటలో. ఓపెన్ పక్కకే అపార్ట్మెంట్స్, విల్లాస్ ఇవన్నీ అయినా కూడా ఆ ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ఇక్కడ వన్యప్రాణులు ఉన్నమాట వాస్తవం. అడవి పందులు అక్కడ కూడా ఉన్నాయి. అక్కడ కూడా రాత్రి మాటేసి ఏదైతుందో వైర్లు పెట్టి ఏదైతుందో కరెంటు వైర్లు పెట్టి చంపుతున్నారు. అక్కడ బహిరంగంగా అమ్ముకుంటున్నారు, తింటున్నారు. ఇది వాస్తవం. ఇది ఎవరిపడి ఇక్కడ కూడా ఉన్నాయి. ఎంత ఉన్నాయి అనేది ఇది క్వశ్చన్ మార్క్. బట్ ఉండదు కాదు. అంటే వీళ్ళు చెప్తుంది ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, ఇది నోటిఫైడ్ ఏరియా కాదు, ఫారెస్ట్ నోటిఫైడ్ ఏరియా కాదు అనేది కదా పాయింట్. సార్, ఫారెస్ట్ నోటిఫైడ్ ఏరియా కాకుండా ఈవెన్ గవర్నమెంట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ అయినా కొంత ఒక బైలాస్ ఉన్నాయి. ఓ చెట్లు నరకాలంటే ఇట్ షుడ్ బి టేక్ ద పర్మిషన్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. దట్టంగా చెట్లు ఉన్నా కూడా అది అడవి కిందకు వస్తుంది అనేది ఏదో అంటున్నారు. అడవి కాకపోవచ్చు, ఓపెన్ ల్యాండ్ ఉంది కనుక దాంట్లో వనాలు పెరుగుతూ ఉన్నాయి. వేరే సంగతి అది అంతా గుట్ట ప్రాంతం. అది కంచె గచ్చిపూలి అంటే కంచె అంటే గ్రామాల్లో గతంలో ఎక్కడైనా కానీ దేశంలో ఎక్కడైనా కంచె అంటే తెలుగు పదం కంచె. పంటకు సాగుకు ఏదైతే ఉపయోగం ఉండదో 100,000 ఎకరాలు ఉన్నప్పుడు ఏదైతుందో భూస్వాములకు కానీ ఈవెన్ 50-60 ఎకరాలు 5-6 ఎకరాలు పశువుల కోసం మేత కోసం అవుతుంది. దాంట్లో నీటి వనరులు ఉండేవి. ఎందుకంటే బోర్ లేకముందు బాయిలు పడకపోతుండే, వాటర్ రిసోర్స్ లేదు కనుక పశువుల మేత కోసం ఏదైతుందో ఆవులు, బర్రెలు, తర్వాత ఈ వాటి పిల్లలు కానీ ఏదైతుందో మేత కోసం మార్నింగ్ ఏదైతుందో వదిలిపెడితే సాయంత్రం వరకు కంచెలను ఏదైతుందో మేకలు, గొర్రెలు అందరూ అన్నీ ఉంటుండే కదా, దాంట్లో వదిలిపెట్టే వాళ్ళు అవి అక్కడ
గడ్డి ఏదైతుందో తింటూ బతికి కంచె అంటే సాగుకు అక్కడికి రాని భూమి. దానికి కంచె అనే పేరు. కంచెతో గచ్చిబౌలి ఏదైతుందో అది కంచె స్థలం కనుక కంచె పేరు వచ్చింది. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమము మొదటి ఉద్యమం 69 ప్రత్యేక తెలంగాణ ముల్కీ నిబంధనలు తెలంగాణ ప్రాంతము చెల్లుతున్నాయని సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత 73 సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చిన తర్వాత పివి నరసింహారావు రెండోసారి ముఖ్యమంత్రి సెప్టెంబర్లో అయిండు, 72 మార్చిలో అయ్యాడు. అప్పుడు 225 సీట్లు హయ్యెస్ట్ కాంగ్రెస్ సీట్లు వచ్చాయి. ఇండిపెండెన్స్ 47 48 హయ్యెస్ట్. ఇప్పటివరకు కాంగ్రెస్ అనే సీట్లు ఎప్పుడు రాలే. ముల్కీ నిబంధనలు తెలంగాణకు చెల్లుతాయన్నప్పుడు జయాంధ్ర మూమెంట్ అయింది. జయాంధ్ర మూమెంట్లో 10 మంది మంత్రులు రాజీనామా ఇచ్చారు. కృష్ణా జిల్లా కాకాని మంత్రి వెంకటరత్న గారు, చల్ల సుబ్బారాయుడు అనంతపూర్, సాగి సూర్యరాజు విజయనగరం, బసిరెడ్డి గారు కర్నూలు, ఇటువంటి హేమీలు 10 మంది ఇచ్చిన తర్వాత డిసెంబర్ 73 టు 73 డిసెంబర్ వరకు రాష్ట్రపతి పరిపాలన అదుపు తప్పింది. లా అండ్ ఆర్డర్ తెలంగాణ ఉద్యమం మొదటి ఉద్యమం ఎట్లయిందో అంతకంటే తీవ్రంగా ఏదైతుందో ఆంధ్ర ఉద్యమం కూడా అయింది. అక్కడ కూడా ఫైరింగ్లో 60 మంది పైన చనిపోయారు. రాష్ట్రపతి పరులు పెట్టి కంట్రోల్ చేసి మళ్ళీ సమగ్ర రాష్ట్రానికి ఒప్పించి పివి నరసింహారావు చేంజ్ అయిపోయి రాష్ట్రపతి పరిపాలన వెంగళరావు గారు 73 డిసెంబర్లో అయ్యాడు. దాదాపు 11 నెలలు రాష్ట్రపతి పరిపాలన. జనవరి టు డిసెంబర్ 10th అనుకుంటా, ఐ థింక్ 10th జనవరి 73 10th అండ్ డిసెంబర్ 11 months తర్వాత అయ్యి 6 సూత్రాల కార్యక్రమం మీద. అప్పటి వరకు తెలంగాణలో ఒక ఉస్మానియా యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు 3 గాంధీ అండ్ ఉస్మానియా కోటి, గాంధీ, బషీర్బాగ్ అండ్ వరంగల్. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ. అంటే 69 వచ్చిన ఉద్యమం కూడా ఉద్యోగాలు, మెడికల్ కాలేజ్ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ లేవు. అక్కడ మెడికల్ కాలేజ్ కానీ, యూనివర్సిటీస్ కానీ అధికంగా ఉన్నాయి. ఆంధ్రలో అన్యాయం జరుగుతుంది తెలంగాణ కానీ దాని మీద. తర్వాత ప్రత్యేక తెలంగాణ టర్న్ అయింది. 10 మంది గెలిచిండ్రు, మీరు జైన్, అది లెంతీ సబ్జెక్ట్. బట్ ఎనీవే అప్పుడు ఇందిరాగాంధీ ఏదైతుందో 6 సూత్రాల కార్యక్రమం పేరు మీద ఒప్పందంగా భాగంగా 6లో నేను అనుకుంటున్న సబ్జెక్టు కరెక్షన్ ఇదొకటి. 6లో సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతుందో కేంద్రం నిర్ణయం తీసుకొని ఇక్కడ నిర్ణయించింది. 74లో వెంగళరావు గారి పీరియడ్లో ఈ ల్యాండ్ అలాట్మెంట్ 2300 చిల్లర ఏదైతుందో ల్యాండ్ అలాట్మెంట్ అయింది. రిజిస్ట్రేషన్ క్వశ్చన్ మార్క్ కావచ్చు. బట్ 2300 సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రహారీ గోడ అయితే వేసుకున్నారు. పరారి గోడ ఏదో వేసి మొదలు కాలేదు, తర్వాత పరారి గోడ వచ్చింది. తర్వాత చంద్రబాబు గారి హయాములో 400 ఎకరాలు ఏదైతుందో స్పోర్ట్స్ సిటీ దేనికోసం బిల్లి రావే వరకు అలాట్ చేస్తే ఐఎంజీకి నేను అనుకుంటున్న 50,000 ఎకరం. మార్కెట్ వాల్యూ 2 లక్షలు ఎంతో ఉండేవచ్చు, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఏదున్నా కూడా అప్పుడున్న పరిస్థితిలో మంచి రేట్ అది. కానీ ఇప్పుడు కోట్లలో వెళ్ళిపోయింది, వేరే సంగతి. అది అగ్రిమెంట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక 2005లో 5 నుంచి 6 బిట్వీన్లో రద్దు చేసి కోర్టులో అతను కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ పేడ్ మనీ దాంట్లో ఏర్పాట్లు చేయలేకపోవచ్చు. ల్యాండ్ హ్యాండ్ ఓవర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాన్ని కోర్టు సుదీర్ఘకాలం 20 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చిన తర్వాత బాదరగా తొందరపడి నిర్ణయం తీసుకొని ఎట్ ఏ టైం కొన్ని వందలాది మిషన్స్ బుల్డోజర్సా దాన్ని ప్రొక్లెయిమ్సా పోయి చేయడంలో జటిలంగా సమస్య మారింది. దీన్ని అమ్మాలన్నా పారిశ్రామికవేత్త ఇయ్యాలన్నా ఇప్పుడు మళ్ళీ ఎక్కువ పార్క్ అంటున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు పరిపాలన అనుభవం లేకుండా మంత్రివర్గములో సమగ్రంగా చర్చించి కొంత ఏ ఇష్యూనైనా సీరియస్గా చర్చించి నిర్ణయాలు జరగడం లేదనేది మనకు కనబడతా ఉంది. అది మూసి కానీ, హైడ్రా కానీ, తన నియోజకవర్గంలో పారిశ్రామిక కోసం ఇవ్వడం కానీ, పలు నిర్ణయాలు బ్యాక్ కోర్టులో మొట్టికాయలు వేయడం కానీ, నిర్ణయాలు కానీ స్వయంగా ప్రభుత్వం చేయడం కానీ వెనుకపోతున్నారు. తొందరపాటు చర్యలేక ఈ 400 ఎకరాలు ఆయనకి ఇచ్చినప్పుడు 350-380 ఎకరాలు వేరే దగ్గర ఇచ్చిండ్రు. అది కూడా నాకు తెలిసినంత అది కూడా రిజిస్ట్రేషన్ లేదు. గోపురపల్లి ఇప్పటికైనా యూనివర్సిటీతో, ప్రొఫెసర్లతో, విద్యార్థులు చర్చించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఏ ప్రభుత్వాలు దేశంలో ఉన్నా, అక్కడ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తర్వాత నేషనల్ ఫ్రంట్ కావచ్చు, తర్వాత
మన విపి సింగ్ గారి ప్రభుత్వం ఉండే కదా, మన యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ దేవగౌడ గారు, గుజరాల్ గారి, ఏ ప్రభుత్వాలైనా కేంద్రము రాష్ట్రాలు ఏదైతుందో ప్రభుత్వ భూములు కానీ బీఓటీకి ఇవ్వడం కానీ లీజులకు ఇవ్వడం కానీ అమ్మడం కానీ కేంద్రము రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. కానీ దానికంటే ముందు కొంచెం చర్చించి నిర్ణయాలు తీసుకొని తొందరపాటు చర్యగాక ఆదరబాదగా కోర్టులు సెలవులు ఉన్నప్పుడు తీసుకోవడంలో ఏదో జరుగుతుంది పోలీస్ పహారత, దీనివల్ల చిక్కులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు నుంచి స్టే రావాల్సిన పరిస్థితి రావడం వల్ల ఇది 6 నెలలు అన్నారు, కమిటీ అన్నారు, కనుక ఇది లాంగ్ పెండింగ్. ఈ లోపల పార్టీకి డ్యామేజ్ అవుతుంది కనుక అప్పుడు అధిష్టాన వర్గం దృష్టికి ప్రజా సంఘాలు కానీ ప్రొఫెసర్లు కానీ విద్యార్థి సంఘాలు కానీ జరుగుతున్న ప్రచార సాధనాల్లో హైకమాండ్ చూసినప్పుడు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీని కూడా ఆమెను పంపించడం జరిగింది ఇక్కడికి. కానీ ఆమె కూడా సెక్రటరియట్ కాక గాంధీ భవన, ఆమె ఉండే లేక్యూ గెస్ట్ హౌస్ ఉందా, ఎక్కడున్నా కూడా అక్కడ సమావేశాలు ఏర్పాటు చేయొచ్చు, సంప్రదింపులు జరపచ్చు, మంత్రులు అక్కడికి వెళ్ళొచ్చు. మంత్రులు సెక్రటరియట్లో మంత్రి, రాజ్యాంగపరంగా మంత్రి, పార్టీ పరంగా మంత్రులకు ఇన్ఛార్జ్ ఏదైతుందో సుప్రీం ఇస్ ద హైకమాండ్, హైకమాండ్ రిప్రజెంటేటివ్కి ఏదైతుందో మంత్రివర్గంకు జవాబుదారి ఉంటుంది. వచ్చినప్పుడు పార్టీ డ్యామేజ్ జరిగినప్పుడు మంత్రులతో కూడా సంభాషించవచ్చు. అంటే గోవింద ప్రకాష్ గారు, ఒకటి కొంత వైరల్ అవుతుంది, ఎందుకంటే ఏది ఫేక్ ఏది రియల్ అని తెలిసే పరిస్థితి లేదు, కానీ కొంత ప్రచారం జరుగుతుంది ఎక్కువ. ఏంటంటే రాహుల్ గాంధీనే మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడికి పంపించారు, గ్రౌండ్ క్లియర్ చేయమన్నారు ఈ అమ్మకానికి సంబంధించి. అది అమ్మకం జరగాలి, ఎందుకంటే ఇప్పుడు అవసరం, ఎందుకంటే చాలా ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే డబ్బు చాలా ఎక్కువ అవసరం. 400 ఎకరాలు అమ్మితే కొంత సమస్య పరిష్కారం అవుతుంది అని మీనాక్షి నటరాజన్ గారిని రాహుల్ గాంధీనే పంపించారు అనేది జరుగుతుంది. ఇది ఎంతవరకు ఎక్కడ మనకి ప్రూఫ్స్ లేవు, కానీ కొంత జరుగుతుంది. దీనికి స్కోప్ ఉందంటారా? నేనైతే ఎక్కడ చదవలే, కానీ అమ్మడం అనేది అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమ్మడం అనేది అయితే సాధ్యం కాదు. ఈవెన్ దీన్ని ఆ పారిశ్రామికవేత్త ఎవరికో ఎకో పార్క్ దేర్ ఇస్ ఎ ఛాన్స్, ఆల్టర్నేటివ్ 350 ఎకరాలు ఇచ్చింది, అది చూపలేదు, దాన్ని మళ్ళీ దేనికి అలాట్ చేసినాను, ఏదైనా ఆల్టర్నేటివ్ చూపుకుంటూ. ఎకో పార్క్ అంటే బీజేపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెబుతారు దీని ఎకో పార్క్ ఏదైతుందో దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఈ 400 కాక దాదాపు 2000 ఎకరాలు ఏదైతుంది ఇంకా అక్కడ ఉన్న మిగతా భూమి కూడా తీసుకొని ఎకో పార్క్ అనేది ఇట్ ఈస్ ఏ నీడ్ ఫర్ ఇప్పుడున్న సిటీ. అక్కడ ఉండి ఈ ప్రాంతం సిచ్యువేషన్ చూసినప్పుడు దానికి ఛాన్స్ ఉంది. కానీ ఏదైతుందో పారిశ్రామికవేత్తలకు దేనికో అమ్మే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 3rd సిటీ వస్తుంది, 4th సిటీ దాదాపు 3-4 వేల ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు. అక్కడ వచ్చింది కనుక ఇక్కడ దీన్ని ఏదైతుందో పరిశ్రమలకు కానీ దీనికి ఏదైతుందో వాల్యూ ఉన్నదని అవకాశం లేదు, ఏ పరిస్థితిలో ఛాన్స్ లేదు. ఈవెన్ బీఓటీ ఇచ్చే అవకాశం కూడా లేదు. బీఓటీ అంటే అమ్మినట్టే, 90 ఏళ్ళు 30 ఏళ్ళు ఇచ్చినట్టే మన చేతికి రావు, అవి ఏవి రావు. కోట్ల పరంగా ఏమైతే మనం చూస్తాం, మన ఇల్లు కిరా ఇస్తేనే ఒకసారి 10 ఏళ్ళు ఇస్తే కథం 5 ఏళ్ళు ఇస్తే రిజిస్ట్రేషన్ చేసినా కూడా కాల్ చేసే సమస్య లేదు. దానికి ఆ చట్టాలు అట్లున్నాయి, చట్టాలను చేంజ్ చేసే అవసరం ఉంది. కానీ ఇది ఏ ప్రభుత్వం ఉన్నా ఈ నిర్ణయాలు తీసుకుంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ఉద్యమం చేసే ప్రభుత్వం కానీ దేశంలో ఈరోజు ఏదైతుందో రైల్వే ల్యాండ్స్ కానీ బీఓటీ ఇస్తుంది, ఓపెన్గా మనం చూస్తున్నాము, కేంద్ర పరిధిలో వస్తుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఆస్తులు అమ్మడం జరిగింది. ప్రైమ్ ల్యాండ్స్, ఓపెన్ ల్యాండ్స్, గండిపేట ఏరియాలో కొన్ని సంఘాలకు ఇచ్చారనుకోండి. అసలు కొన్ని హాస్పిటల్స్కి అయితే వాళ్ళు బ్రహ్మాండంగా కోట్లాది రూపాయలను కూడా ప్రైమ్ ల్యాండ్ హైటెక్ సిటీ దగ్గర కూడా ఏదైతుందో కుల సంఘాలకు ఇవ్వడం జరిగింది. కుల సంఘాలకు ఇవ్వడం నేను తప్పనడం లేదు. ప్రైమ్ 1000 కోట్ల రూపాయల ప్రాపర్టీని ఏదైతుందో దాంట్లో ఏం యాక్టివిటీ ఉంటుంది? మనం రవీంద్ర భారతి చూస్తున్నాం, ఒక ఫంక్షన్ నడదప్తే ఏమైనా యాక్టివిటీ ఉంటుందా? స్టేడియాలు కట్టినా మనం ఏమైనా ఉంటుందా? ఎటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఇవాళ యూసఫ్ కూడా కానీ మనకు సనత్ నగర్లో కానీ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ ఏదైతుందో నిరుపయోగంగా ఉంటుంది. అంటే గోవింద ప్రకాష్ గారు, ఇప్పుడు క్యాబినెట్లో మనం చూస్తే చాలా మంది సీనియర్ మంత్రులు ఉన్నారు. అంటే ఉత్తమ్ గారు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి గారు కావచ్చు, తుమ్మల గారు, ఇలా వీళ్ళందరూ కూడా గతంలో అనుభవం, మళ్ళీ బట్టి గారు సిఎల్పి లీడర్గా కూడా చేశారు. ఇంత అనుభవం ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి, అంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మంత్రిగా గతంలో చేయకపోయినా కూడా ఆయన సీఎంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారిని రంగంలోకి దింపడం అంటే వీళ్ళంతా ఫెయిల్ అవుతున్నారు అని ఒక అభిప్రాయంలో ఉందా ఏఐసిసి? చర్చ్ ఇంతకుముందు కూడా జనరల్ సెక్రటరీస్ ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ అయింది కదా. ఇప్పుడు ఈ మీద హైలైట్ అవుతుంది, కాంట్రవర్సీస్ ఉన్నాయి కనుక. ఎప్పుడైనా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీస్ అనేది కంపల్సరీ. గతంలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో
వాయిలార్ రవి గారు ఉన్నా, దిగ్విజయ్ సింగ్ గారు ఉన్నా, గులాం నబీ ఆజాద్ గారు ఉన్నా, ఇవన్నీ ఓపెన్ ఫ్యాక్ట్ చూసాం. ప్రతి దాంట్లో మంత్రివర్గ కూర్పుల్లో, కార్పొరేషన్లో, దేంట్లైనా వాళ్ళ సహాయ సహకారాలు ఆర్గనైజేషన్ కానీ, ప్రజా ఉద్యమాలు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాలకపక్షం ఉన్నప్పుడు కూడా చూసాం. అంటే కోఆర్డినేట్ చేయడానికి తీసుకొస్తారా, లేకపోతే ఫెయిల్యూర్ అవుతున్న టైంలో వీళ్ళు ఎవ్రీ టైం ఇప్పుడు పద్ధతి ఏదైతుందో సోనియా గాంధీ గారు వచ్చినాక, అంతకుముందు జనరల్ సెక్రటరీస్ ఎప్పుడో వన్స్ వైలు వచ్చేవాళ్ళు. అంటే మెకానిజం ఇప్పుడు నిత్యం సెక్రటరీస్ కానీ, నిత్యం మానిటరింగ్, నెలకు 10 రోజులు ఏదైతుందో ఉండే కార్యక్రమం ప్రతి రాష్ట్రాల్లో జరుగుతుంది. వాళ్ళకు ఒక పర్మనెంట్ రెసిడెన్సీ చేస్తున్నారు. సెక్రటరీస్ అయితే కంప్లీట్ ఉంటున్నారు, ఎగలో ఇద్దరు. డైలీ నెలకి 25 రోజులు ఎవరో ఒకరు ఉండి దాని పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ అయింది కనుక ఇంత హైలైట్ అవుతుంది తప్పితే ఇక్కడ రాహుల్ గాంధీ గారు దీన్ని అమ్మడానికి ఆర్థికంగా ఇబ్బంది ఉంది, దాంట్లో అనుమానం లేదు. ప్రతి రాష్ట్రాల్లో ఉంది. ఉచిత హామీలు ఏదైతుందో సంక్షేమ కార్యక్రమాల కోసం, ఎన్నికల కోసం, గెలవడానికి కోసం ప్రతి రాష్ట్రాల్లో అదే చేస్తుంది. కేంద్రం అది చేస్తుంది. కేంద్రము అప్పుల్లో ఉంది, రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. నేను ఇవాళ ఇప్పుడే జస్ట్ మీ దగ్గర టీవీలో చూశాను, వచ్చిన ఒక 1 hour బిఫోర్ వచ్చాను కనుక. ఆర్టీసీకి ఇప్పటి వరకు జీతాలు ఇవ్వలే. నిన్న 7th వాళ్ళు May 6th ఏదైతుందో దే ఆర్ గోయింగ్ టు స్ట్రైక్ ఇవ్వడానికి. ఈ రాయితీలు ఏదైతే ఇచ్చిండ్రో అవి ఎమ్మెల్యేస్ పరంగా కావచ్చు, స్టూడెంట్స్కి కావచ్చు, లేటెస్ట్గా మహిళలకు ఏదైతుందో ఉచిత పరిహారం కాదు, ఈ యొక్క డబ్బులు ఏదైతుందో ఆర్టీసీకి జమ చేయడం లేదు. తో చివరికి ఏదైతుందో ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఒకటి, రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఢిల్లీలో చిట్చాడులే ప్రస్తుతం చెప్పారు, నాకు మంత్రులు ఎవరు సహకరించడం లేదు, కుర్చీ ఎప్పుడు ఖాళీ అవుతుందో చూస్తున్నా అని చెప్తున్నారు. సహకరిస్తుందా లేదా అనేది గాడ్ నోస్. ఆయనే ప్రస్తావన వల్లనే మనకు దృష్టికి వచ్చింది. కానీ దాన్ని అధిష్టాన వర్గం దృష్టికి తీసుకెళ్ళి, లేదా మంత్రివర్గం ఒకరోజు సీరియస్ కూర్చుండి, మనం దీంట్లో ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే సమిష్టిగా మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి నిర్ణయాన్ని మనం కూలశంగా చర్చించి నిర్ణయం తీసుకుందామని అతను కూడా ఒకసారి అప్పీల్ చేసి, వాళ్ళు విననప్పుడు ఎవరైతే వినలేదో అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి, ఎవరైతే పని సరిగా చేయడం లేదో, గతంలో పని చేయకున్నా డిఫరెన్స్ ఒపీనియన్ వచ్చినా మంత్రివర్గం నుంచి అధిష్టాన వర్గం పర్మిషన్ తీసుకొని బర్తరఫ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. మాణిక్రావు గారిని, జీవి సుధాకర్ రావు గారిని, చెన్నారెడ్డి గారు 80 కంటే ముందు కానీ 90లో కానీ 2 సార్లు అతన్ని బర్తరఫ్ చేశాడు. అతనికి దగ్గరి మిత్రుడు, హానెస్ట్ పర్సన్, ఫస్ట్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండే 80 బిఫోర్, తర్వాత ట్రాన్స్పోర్ట్, 2 సార్లు బర్తరఫ్ అయ్యాడు మాణిక్రావు గారు. ఇట్లా రాజీనామా చేసిన వాళ్ళు పడకుండా. తో అది ఏదైతుందో రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది. ఇటువంటి జటిలమైన సమస్యను నిర్ణయం తీసుకునే ముందు లీగల్ ప్లస్ మంత్రివర్గము కొన్ని దానికి సంబంధించిన వాళ్ళతో చర్చించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా 3,000 ఎకరాలు ఉంది, ఇది సరిపోదు, ఈ 400 ఎకరాలతో దాంతో డెవలప్ కావడం వల్ల ఏదైతుందో అక్కడ వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా మిగతా ల్యాండ్, పక్కకున్న ల్యాండ్కు దాన్ని ఏదైతుందో వాటిని పంపించేసి, పద్ధతి ఉంది కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమి తీసుకొని, వాటిని వన్యప్రాణులు ఏదైతుందో పక్కకున్న ప్రాంతానికి ఓపెన్ ప్లేస్ ఉంది, అడవి ప్రాంతం లెక్క చెట్లు ఉన్నాయి, వాటికి ఏమి ఇబ్బందులు కావు, వాటిని అటువైపు పంపించి దీన్ని ఏదైతుందో తీసుకునే ప్రయత్నం చేయనుండే. కొన్ని ఫేక్ వీడియోలు కూడా ఉన్నాయనేది నేను చూడలేదనుకోండి, బట్ కొందరితో మిత్రులతో మాట్లాడినప్పుడు ఏదైతుందో ఫేక్ వీడియోలు టెలికాస్ట్ అయినది వాస్తవమే. కానీ నిజంగా జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. నిజంగా సమస్య అయితే ఉంది, అక్కడ ఉంది. నెమిలీలు, జింకలైతే కామన్, ఎలుగుబంట్లు లేకపోవచ్చు, అడవి పందులు కూడా కొన్ని వందల్లో ఉంటుంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. దాంట్లో ఏమో గండిపేట నర్సింగ్ ప్రాంతంలో నేను చూస్తూ ఉంటాను జింకలను. నెమిళ్ళు అయితే 100,000. మా బంధువుల దాంట్లో ఉన్న, నా ఫ్రెండ్ దాంట్లో ఉంటాను నేను. నెలల తరబడి ఎక్కడున్నా అనేది అవుతుందో పోయిన సీజన్లో ఓపెన్గా ఏదైతుందో పంట నష్టం కూడా చేస్తున్నాయి, మనం చూస్తున్నాం. రాత్రి పిల్లలు కూడా వచ్చేది అవుతుందో, కరెంటు వైర్లు పెట్టి కూడా ఏదైతుందో పందులు కూడా అక్కడ ఓపెన్గా వాళ్ళు కొంత తీసుకొని ఏదైతుందో పంది మాంసం కూడా అమ్మడం జరుగుతుంది. అక్కడ ఉండే జనాలు కూడా తీసుకుంటున్నారు. చాలా టేస్టీగా ఉంటుంది అడవి పందిది. అట్లా జింకది కూడా లైక్ చేస్తారు, ఏదైతుందో తీసుకుంటారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, ఇది అందరికీ తెలుసు.
అక్కడ ఉండే పోలీసు అధికారులు రిటైర్ డీజీపీలు గీజీపీలు కూడా పోలీసు వాళ్ళకు కూడా తెలుసు. ఓపెన్ ఫ్యాక్ట్ దీంట్లో. ఏది ఏమైనా ఫేక్ ఉండొచ్చు, కానీ ఇది ప్రయోజనాల దృష్ట్యా, ప్రజలకు దృష్ట్యా కన్విన్స్ చేసి తీసుకోవచ్చు. ఓకే. ఇది దేశమంతా జరుగుతూ ఉంది. గతంలో ఉస్మానియాలో కూడా కొన్ని హౌసింగ్ కాంప్లెక్స్ అచ్చయ్య నగర్ పోయినప్పుడు, కేసీఆర్ పోయినప్పుడు ఇక్కడ తీసుకుంటున్నప్పుడు ప్రతిఘటన జరిగింది. అది ఇది దాంట్లో అన్యాక్రాంతం కూడా అయింది, ఎంతో ల్యాండ్. అది ఓపెన్ ఫోర్ట్. ఇప్పటికి కూడా ఏదైతుందో కోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పటికీ నవనీతరావు గారు అనుకుంటా వీసీ ఉన్నప్పుడు అతను ఏదైతుందో కంపౌండ్ పెట్టడంలో ఆగింది ఉస్మానియా. ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కానీ, ఇటువంటి యూనివర్సిటీ కానీ, ప్రైవేట్ స్థలాలు కానీ కబ్జా కావడం అనేది ఓపెన్నప్పుడు ఇది ఫ్యాక్ట్. ఇక్కడ ఒక తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ కాదు, దేశమంతా జరుగుతూ ఉంది. దేశమంతా కోట్ల చుట్టూ లక్షల ఎకరాల కేసులు మనం చూస్తూ ఉన్నాం. ఓకే.